లక్ష్మి ఎటు వెళ్ళి ఉంటుంది? ఆ వచ్చిన రౌడీలు ఎటు వెళ్ళి ఉంటారు? కొంపతీసి లక్ష్మి వాళ్ళకి దొరికిపోలేదు కదా? లక్ష్మి, నేను లక్ష్మి అని పిలిస్తే లక్ష్మి ఎక్కడుందో రౌడీలకి తెలిసే ప్రమాదం ఉంది. లక్ష్మి, లక్ష్మి, కనక మహాలక్ష్మి, లక్ష్మి, లక్ష్మి, నిన్నే. నీకేం కాలేదు కదా లక్ష్మి? నీకు దెబ్బలేం తగలేదు కదా? దీపం ఆరిపోకుండా కాపాడే రెండు చేతుల్లాగా నా దగ్గర మీరున్నారు కదా విహారీ గారు. ఇంక నాకేమవుతుంది? నాకేమీ కాదు. లక్ష్మి, నా ఫోన్ కూడా ఎక్కడో పడిపోయినట్టుంది. ఇప్పుడేం చేయాలి? రా లక్ష్మి. విహారీ గారు లాంటి మనిషి తోడుంటే ఏ అమ్మాయికైనా జీవితం చాలా బాగుంటుంది. అలాంటి మనిషి నీడలో బతికితే ఏ అమ్మాయి భవిష్యత్ అయినా బంగారంలో మారిపోతుంది. కనక మహాలక్ష్మి, కానీ నాకు అదృష్టం లేదు. ఎందుకంటే ఆయన జీవితం ఆయనకుంది, ఆయన కుటుంబం ఆయనకుంది, ఆయన ఆశయం ఆయనకుంది. నేను ఆయన జీవితంలో ఉంటే ఆయన వెళ్ళే దారికి అడ్డంకిగా మారిపోతాను. అందుకే ఆయన దారికి అడ్డంగా ఎప్పటికీ మారను. ఆయన జీవితంలోనూ నేను ఎప్పటికీ ఉండను. ఆయన మాత్రం ఎప్పుడు సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి.
కనక మహాలక్ష్మి లేచావా? విహారీ గారు, రాత్రి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టానా? నీ వల్ల అందరూ ఇబ్బంది పడ్డారు కనక మహాలక్ష్మి, కానీ అందులో నీ తప్పు లేదు. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళే శిక్ష అనుభవించారు. సహస్రమ్మ గారు మళ్ళీ మళ్ళీ రమ్మన్నారని నేను కూడా బయలుదేరొచ్చాను. యమునమ్మ గారి మాట విని ఉండిపోవాల్సింది. చూడు కనక మహాలక్ష్మి, జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు. నీ వల్ల తప్పు జరిగిందనే అపరాధ భావం నీలో అయితే ఉంచుకోవద్దు, సరేనా? ఉమ్, సరే, ఇక్కడ నుంచి బయలుదేరదామా? ఈ లోయలో రూట్ తెలియక రాత్రి నుంచి ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటికి కమ్యూనికేట్ చేద్దామంటే ఫోన్ కూడా ఎక్కడో పోయింది.